ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ప్రతి దేవాలయాల్లో ఎరుపు, పసుపు, నారింజ రంగులు కలిపి చేసిన దారాలు కనిపిస్తుంటాయి. ఆ దారాలను మౌలి అంటారు. వాటిని చేతులకు కంకణాలుగా భక్తులు ధరిస్తారు. అయితే మౌలి ఆ రంగులోనే ఎందుకు చేస్తారు? ఈ మౌలి చేతికి కంకణంగా ఎందుకు ధరిస్తారు? అసలు ఆ దారం కట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? దాన్ని ఎందుకు కడతారో తెలుసుకుందాం. బలిచక్రవర్తి కథ తెలుసుకుంటే మౌలి గురించిన వివరణ తెలుస్తుంది. బలిచక్రవర్తిని అంతమొందించేందుకు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తాడన్న విషయం మనకు తెలిసిందే. బలి నిజానికి అసురుడనే అయినా దానాలు చేయడంలో చాలా గొప్పవాడు. బలిచక్రవర్తి తన వద్దకు వచ్చిన వామనుడిని చూసి ఏం కావాలో కోరుకోమంటాడు. దానికి వామనుడు 3 అడుగుల స్థలం కావాలని అడుగుతాడు. వామనుడు 1 అడుగును భూమిపై, మరో అడుగుపై ఆకాశంపై పెడతాడు. ఇక 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని వామనుడు అడిగితే అప్పుడు బలి ఏమాత్రం సందేహించకుండా తన నెత్తిన పెట్టమంటాడు. దీంతో వామనుడు తన కాలిని బలి నెత్తిన పెట్టగానే అతను పాతాళంలోకి పోతాడు. దీంతో బలిదాన గుణానికి మెచ్చిన వామనుడు బలికి మృత్యుంజయుడిగా ఉండేలా వరమిస్తూ పైన చెప్పిన ఆ మౌలి అనే దారాన్ని కడతాడట. అందుకని అప్పటి నుంచి దాన్ని చేతులకు కడుతూ వస్తున్నారు. అలా మౌలి దారం కడితే ఎవరికైనా కీడు జరగదట. మృత్యువు అంత త్వరగా సమీపించదట. ఎక్కువ కాలం సుఖంగా బ్రతుకుతారట. సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి భార్యలైన సరస్వతి, లక్ష్మీ, పార్వతీలు అండగా ఉంటారట. ఏ కష్టాలను రానివ్వరట. అందుకని మౌలి దారాలను కడతారు. ఇది ఆ దారం కట్టడం వెనక ఉన్న ఉద్దేశం. ఇక అవే రంగులు ఎందుకంటే ఆ 3 రంగులు నవగ్రహాల్లో 3ంటిని ప్రతిబింబిస్తాయి. అవి బృహస్పతి, కుజుడు, సూర్యుడు. వీరు వ్యక్తుల ఐశ్వర్యానికి, సుఖానికి, విద్యకు, ఆరోగ్యానికి కారకులట. అందుకని ఆ గ్రహపీడ ఉండొద్దనే ఉద్దేశంతో ఆ రంగులతో ఉన్న మౌలి దారాన్ని కడతారు. ఇక దీన్ని మగవారికి కుడి చేతికి కడతారు, ఆడవారికి ఎడమ చేతికి కడతారు. పెళ్లి కాని ఆడవారైతే వారికి కూడా కుడి చేతికి కడతారు.